సో హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల నుంచి నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందరితో. సో నేను ఒకటి చెప్తాను. ప్రతి అమ్మాయికి పెళ్ళైన అమ్మాయికి చెప్తున్నాను, పెళ్ళి చేసుకున్న వాళ్ళకు, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఇంకా ముందు ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళకు చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. సో ఎందుకు అండి అసలు పెళ్ళైన వాళ్ళు ఆడోళ్ళు పిల్లల్ని కంటేనే బతకాలా? లేకపోతే బతకకూడదా? వాళ్ళకి రైట్స్ లేదా? బతికే రైట్సే లేదా అసలు? అంటే వాళ్ళు పిల్లల్ని కంటే వాళ్ళలో ప్రాబ్లం లేకున్నా కూడా అంటే మీ దాంట్లోనే ప్రాబ్లం ఉంది అని వాళ్ళను బ్లేమ్ చేయడము. సో అందరి హస్బెండ్లను కాదు, నేను పర్టికులర్గా కొందరు హస్బెండ్స్ ఉంటారు, ఈవెన్ ఏం ప్రాబ్లం లేకున్నా కూడా వైఫ్ని బ్లేమ్ చేస్తుంటారు. నీకు పిల్లలు పుట్టట్లేదు, నీకు పుట్టరు, నీకు న్యాచురల్గా అవ్వరు. ఎందుకండి? ఫస్ట్ ప్రేమించేటప్పుడైతే బాగానే ప్రేమిస్తారు, మంచిగా నటిస్తారు, మంచిగా చేసుకుంటారు. కానీ చివరిలో ఏదైనా ఒకటి జరిగిందనుకోండి, ఒకటి వచ్చిందనుకోండి, అవును పిల్లలు అయితలేరు, పిల్లలు అవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది అంటే ఎందుకు బ్లేమ్ చేస్తారు? అమ్మాయిల్ని ఎందుకు బ్లేమ్ చేస్తారు? డాక్టర్స్ కూడా చెప్తారు ఏం ప్రాబ్లం లేదు అన్నప్పుడు కూడా వైఫ్నే ఎందుకండి బ్లేమ్ చేస్తారు? సో ప్రతి అమ్మాయికి నేను చెప్తున్నాను. సో అందరూ ఇండిపెండెంట్గా ఉండండి, ఎవరిపైన నమ్మకం పెట్టుకోకండి, ఈవెన్ హస్బెండ్ పైన అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మటుకు హస్బెండ్స్, అంటే నేను అందరిని అనట్లేదు, కొందరు హస్బెండ్ చాలా బాగా మంచోళ్ళు, చాలా మంచిగా ఉంటారు. వాళ్ళ వైఫ్ని ఎట్లా చూసుకుంటారంటే అమ్మ నాన్న కూడా గుర్తురానంత వరకు చూసుకుంటారు. పిల్లలు కాకున్నా కూడా, ఎవరు లేకున్నా కూడా మనకు పర్లేదు, మనం ఇద్దరం ఉన్నాం కదా, సో ఒకరినొకరు మనం చూసుకోవచ్చులే అని చూసుకుంటారు హస్బెండ్. అట్లాంటి హస్బెండ్ దొరికిన అమ్మాయిలు మీకు హెడ్సప్, మీరు చాలా అదృష్టవంతురాలు. కానీ అలాంటి హస్బెండ్ దొరకని వాళ్ళకు, అమ్మాయిలకు చెప్తున్నాను, ఈవెన్ ఇప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిలని చెప్తున్నాను ఫస్టే. ఎందుకంటే ఈ రోజుల్లో ఫుడ్ వల్లనో, కెమికల్ ఫుడ్ వల్లనో, బయట ఫుడ్ వల్లనో కొందరికి ఇన్ఫర్టిలిటీ వచ్చి పిల్లలు కొంచెం లేట్గా పుట్టడం, పిల్లలు కాకపోవడము జరుగుతుంది. సో నేను చెప్తున్నాను అందరికీ కేర్ఫుల్గా, మీరు ఫస్టే మాట్లాడుకోండి. ఇట్లా ప్రాబ్లం వస్తాయి ప్రేమించేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు. ఒకసారి ఒకరిని లవ్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నామంటే వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే జీవితం అనేది ఉండాలి లైఫ్ లాంగ్. సో అందుకే ఫస్టే క్లారిటీ తెచ్చుకోండి. ఇట్లా కాకుంటే ఏమైనా ప్రాబ్లం వస్తే ఇట్లా విడిపోతారా, ఏం చేస్తారు అనేది. సో అందరికీ నేను చెప్తున్నాను, అమ్మాయిలకు కేర్ఫుల్గా ఉండండి. కొంచెం లైఫ్ పార్ట్నర్ చూసుకునే దాంట్లో కొంచెం కేర్ఫుల్గా చూస్ చేసుకోండి. ఎవరిని పడితే వాళ్ళు